అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఇప్పటి వరకు దేశంలో అక్రమంగా లేదా చట్ట వ్యతిరేకంగా ఉన్న వారిపై కొరడా జూలుపిస్తున్న విషయం తెలిసిందే. ఎలాంటి పత్రాలు లేని వారిని బలవంతంగా విమానాల్లో చేతులకు బేడీలు వేసి వారి మాతృదేశాలకు పంపించారు. కోర్టులో కేసులు కొనసాగుతున్నా అవేమీ పట్టించుకోకుండా వారిని దేశం నుంచి పంపిస్తున్నారు. అలాంటి ట్రంప్ తమ సొంత పౌరులను కూడా విడిచిపెట్టడం లేదు. తమ దేశానికి చెందిన పౌరులకు తాజాగా ఓ హెచ్చరిక చేశారు. దేశంలో క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడే వారికి నేరుగా అత్యంత కఠినమైన ఎల్ సాల్వడార్ జైలుకు పంపిస్తానని హెచ్చరించాడు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. వివరాలు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రూటే సెపరేట్ అన్నట్టుంది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఆయనెప్పుడు ఎవరిపై విరుచుకు పడతారో తెలియదు. దేశంలో చట్ట వ్యతిరేకంగా లేదా ఎలాంటి పత్రాలు లేకుండా వచ్చిన వారిని దేశం నుంచి తరిమేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది జరిగిన ప్రెసిడెన్షియల్ పోల్లో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులను దేశం నుంచి సాగనంపుతారని ప్రకటించారు. ఇచ్చిన హామీ ప్రకారం అక్రమ వలసదారులను సాగనంపై పనిలో పడ్డారు. వీరే కాకుండా చట్టబద్ధంగా అర్హత ఉన్నవారిని కూడా దేశం నుంచి పంపించాలనుకుంటున్నాడు. మన ఇండియాకు చెందిన H-1B వీసాదారులను అలాగే గ్రీన్ కార్డు హోల్డర్లను కూడా విడిచిపెట్టడం లేదు. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు లేదా 24 గంటల పాటు తమ వెంట ధృవపత్రాలు తీసుకెళ్లాల్సిందేనని, ప్రతి ఒక్కరూ అంతే. ఇతర దేశాలకు చెందిన వారు తమ వెంట గుర్తింపు పత్రాలు ఉంచుకోవాల్సిందేనని హుకుం జారీ చేశారు. దీంతో అమెరికాలో ఉండే ఇతర దేశాలకు చెందిన వారు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి పిడుగులాంటి వార్త వినాల్సి వస్తుందో అని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు ట్రంప్. ఇవన్నీ ఒకేతైతే తాజాగా ఆయన స్వదేశానికి చెందిన క్రిమినల్ గ్యాంగ్లను ఉద్దేశించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎల్ సాల్వడార్ జైలుకు పంపుతారని వార్నింగ్ ఇచ్చారు. కాగా విదేశీ పాస్పోర్ట్ హోల్డర్లను కూడా సెంట్రల్ అమెరికాలోని అత్యంత కఠినమైన జైలుకు డిపోర్ట్ చేశాడు. అలాగే జైలుకు అమెరికా పౌరులను కూడా పంపుతారని హెచ్చరించాడు. కాగా ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ నాయీబ్ బుకేలీ సోమవారం నాడు వైట్ హౌస్ కు వచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరు పలు అంశాలపై చర్చించుకున్నారు. సమావేశం తర్వాత ఇద్దరు నాయకులు మీడియాతో మాట్లాడారు. అమెరికాలోని లేదా స్వదేశంలోని క్రిమినల్స్ ను సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్ జైలుకు పంపుతారని ట్రంప్ స్వదేశంలోని క్రిమినల్స్ ఉద్దేశించి హెచ్చరించాడు. అయితే ఈ విషయం ట్రంప్ ఎందుకు చెప్పాడంటే, ప్రస్తుతం ఎల్ సాల్వడార్కు చెందిన ఓ వ్యక్తి అమెరికాకు వలస వచ్చాడు. చట్టబద్ధంగా ఉంటున్నాడు. అయితే అమెరికా ప్రభుత్వం అతడు దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నాడని భావించి పొరపాటున ఎల్ సాల్వడార్ జైలుకు పంపించింది. ఇది దేశంలో అతిపెద్ద దుమారాన్ని రేపుతోంది. కాగా వైట్ హౌస్ లో ట్రంప్ ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ తో మాట్లాడుతూ తన ప్రభుత్వం హార్డ్ కోర్ క్రిమినల్స్ దేశం నుంచి ఎల్ సాల్వడార్ జైలుకు పంపడానికి చట్టబద్ధంగా అవకాశం ఉందా లేదా అనే అంశంపై అధ్యయనం చేస్తోందన్నారు. అదే సమయంలో ట్రంప్ చట్టాన్ని గౌరవించాల్సిందే, అలాగే మన దేశంలో క్రిమినల్ గ్యాంగ్లను కూడా ఉపేక్షించరాదు. వీరంతా సబ్వేలో వయసు పైబడ్డ మహిళలపై దాడులు చేస్తుంటారు. బేస్బాల్ బ్యాట్ తో వెనుక నుంచి వారి తలపై బాదుతుంటారు. అలాంటి వారు మనుషులు కాదు, వారు రాక్షసులంటూ శాపనార్థాలు పెట్టారు. వీరందరినీ తాను దేశం నుంచి పంపించేయాలనుకుంటున్నాను. అదే సమయంలో దానికి చట్టబద్ధత ఉందా లేదా అనేది కూడా చూడాల్సి ఉందన్నారు. కాగా ట్రంప్ గత వారం వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ తన ఈ ఐడియా మాత్రం చాలా బాగుందన్నారు. కాగా అదే సమయంలో ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ ట్రంప్ తో మాట్లాడుతూ అమెరికా ఖైదీలను కావాలనుకుంటే తమ దేశంలోని జైల్లో ఉంచుకోవచ్చునని ట్రంప్ కు ఆఫర్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ప్రతిపాదన టేబుల్ పై ఉందని చెప్పారు. కాగా ఈ ఐడియా ట్రంప్ కు తట్టిందన్నారు. దేశంలో కరుడుగట్టిన క్రిమినల్స్ ను అదుపులోకి తేవాలంటే నోటోరియస్ ఎల్ సాల్వడార్ జైలుకు పంపాల్సిందేనని ట్రంప్ భావిస్తున్నారని కరోలిన్ వివరించారు. కాగా ట్రంప్ ఈ ప్రతిపాదనను చేసిన వెంటనే దేశంలో పెద్ద ఎత్తున దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు నేరుగా కోర్టుకు వెళ్తున్నాయి. ఆయన నిర్ణయాలను కోర్టు కూడా బ్రేకులు వేస్తోంది. అదే కోర్టు నిర్ణయాలను ట్రంప్ బేఖాతరు చేస్తూ అక్రమ వలసదారులను
వాళ్లను దేశం నుంచి పంపించేస్తున్నారు. ఇక ట్రంప్ తేవాలనుకున్న ప్రతిపాదనను యూనివర్సిటీ ఆఫ్ నోట్రెడేమ్ ప్రొఫెసర్ ఇమిగ్రేషన్ లా నిపుణులు ఎరిక్ కోర్కోరెన్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. అమెరికాలో చట్టంలో ప్రస్తుతం ఇలాంటి ప్రొవిజన్ లేదు అని తేల్చి చెప్పారు. అమెరికా పౌరుని దేశంలో బలవంతంగా తన్ని తగిలేయడానికి చట్టంలో అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆయన ఎల్ సాల్వెడార్ ప్రెసిడెంట్ తో మాట్లాడుతూ అమెరికా నుంచి తరలించే వారి కోసం పెద్ద ఎత్తున జైళ్లు నిర్మించాలని చేసిన వ్యాఖ్యలపై అమెరికా పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయన సాల్వెడార్ కు చెందిన పౌరుడు కిల్మార్ అబ్రెగో గార్సియాను బలవంతంగా ఎల్ సాల్వెడార్ జైలుకు పంపించారు. కాగా అతను మేరీలాండ్ లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. స్థానికంగా ఉండే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆయనను దేశం నుంచి పంపించరాదని 2019లోనే కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. అయినా ట్రంప్ ఇవేమీ పట్టించుకోకుండా ఎల్ సాల్వెడార్ జైలుకు పంపించారు. ఆ తర్వాత పొరపాటున అతన్ని దేశం నుంచి చట్ట వ్యతిరేకంగా తరలించామని అంగీకరించారు. తిరిగి మాతృదేశానికి రప్పించడానికి అంగీకరించింది. అయితే ఎల్ సాల్వెడార్ ప్రభుత్వం మాత్రం ఆయనను తిరిగి పంపించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. ఆయన భార్య అమెరికన్ సిటిజన్. తన భర్తను అక్రమంగా దేశం నుంచి తరలించారని ట్రంప్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు. ఇదిలా ఉండగా కిల్మార్ అబ్రెగో గార్సియాను ఎల్ సాల్వెడార్ కు అక్రమంగా తరలించడాన్ని అమెరికాలోని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. వెంటనే ట్రంప్ ప్రభుత్వం అతన్ని తిరిగి అమెరికాకు రప్పించాలని ఆదేశించింది. కాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆయన భవిష్యత్తు తమ చేతుల్లో లేదని, అది ఎల్ సాల్వెడార్ ప్రభుత్వం చేతిలో ఉందని చెప్పింది. కాగా అతడు MS-13 క్రిమినల్ గ్యాంగ్ లో సభ్యుడని, అందుకే అతన్ని ఎల్ సాల్వెడార్ జైలుకు తరలించామని కోర్టులో చెబుతోంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తమ చర్యను సమర్థించుకుంటోంది. అయితే దీనికి సంబంధించిన బలమైన సాక్ష్యాలు మాత్రం చూపించలేకపోయింది. ఇదిలా ఉండగా బుకేలా సోమవారం నాడు ట్రంప్ తో మాట్లాడుతూ గార్సియాను అమెరికాకు పంపను, అదే సమయంలో అతన్ని ఎల్ సాల్వెడార్ జైలు నుంచి కూడా విడుదల చేయనని తేల్చి చెప్పారు. దీనికి ట్రంప్ బదులిస్తూ గార్సియాను జైలు నుంచి విడుదల చేయమని తాను కోరను, తనకు అతడిపై ఆసక్తి లేదని చెప్పాడు. అదే సమయంలో ట్రంప్ తన దేశంలోని క్రిమినల్స్ ఉద్దేశించి తదుపరి మీ వంతు జాగ్రత్త, దేశంలో ఉండాలంటే క్రమశిక్షణతో ఉండాలి, లేదంటే మిమ్మల్ని కూడా అక్కడికే పంపుతారంటూ బుకేలాతో మాట్లాడుతూ అన్నారు. తన దేశం నుంచి రౌడీ గ్యాంగ్లను మీ దేశానికి తరలిస్తాను, వీరిని అక్కడ ఉంచడానికి మీ జైళ్లు సరిపోవు, తమ దేశం నుంచి వచ్చిన క్రిమినల్స్ కోసం మరో 5 పెద్ద జైళ్లను నిర్మించు, కావాలంటే తాను డబ్బు ఇస్తారని చెప్పాడు. కాగా అమెరికాలో MS-13 క్రిమినల్ గ్యాంగ్ ను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టెర్రరిస్టు గ్యాంగ్ గా ముద్ర వేసింది. వారిని ఎల్ సాల్వెడార్ లోని అత్యంత కఠినమైన మెగా జైలుకు తరలిస్తోంది. దాన్ని టెర్రరిజం కన్ఫైన్మెంట్ సెంటర్ అని కూడా పిలుస్తుంటారు. అలాగే అమెరికా నుంచి తరలించే ఖైదీల కోసం అక్కడి ప్రభుత్వానికి అమెరికా ప్రభుత్వం $6 మిలియన్ల చెల్లిస్తుంది. మొత్తానికి ట్రంప్ పాలనలో విదేశీ వలసదారులతో పాటు స్వదేశంలోని పౌరులు కూడా సేఫ్ గా లేరు. ఏ క్షణంలో నువ్వు MS-13 గ్యాంగ్ సభ్యుడవని ముద్ర వేసి ఎల్ సాల్వెడార్ జైలుకు పంపిస్తాడోనని స్థానిక చోటామోటా గ్యాంగ్ సభ్యులకి కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు ట్రంప్. మరి ట్రంప్ మాట విని బుద్ధిగా ఉంటే సరే, లేదంటే ఎల్ సాల్వెడార్ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాల్సిందే.